ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ మేము లేచి ఇంకా చెక్అవుట్ చేసేసాము. అరిజోనా స్టార్ట్ అయ్యాం మేము. సో అరిజోనా దేనికంటే ఇప్పుడు అక్కడ మేము అప్పర్ ఆంటలూప్ అండ్ గ్రాండ్ కెనియన్ అండ్ హార్స్షూ బెండ్ ఈ 3 ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయ్యాము. నిన్న స్ట్రిప్ వాక్ బాగుందా? వీడియో చాలా బాగుంది. వేగాస్ అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఫస్ట్ టైము. చాలా బాగుంది ప్లేస్ అయితేను. చూడండి, ఈ ట్రక్ మొత్తం యాక్సిడెంట్ కార్లు అన్నిటిని పట్టుకొని వెళ్తుంది. మేబీ స్క్రాప్ చేస్తుంటారు అన్నిటిని. హాయ్, 1 అవర్ కవర్ చేసాము, ఇంకా 3 hours 10 minutes ఉంది. అరిజోనా రీచ్ అయిపోయాము మేము. ఫస్ట్ అప్పర్ ఆంటలూప్ టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల మేము మిస్ చేసాం టైమింగ్. సో మాది 11 o'clockకి, బట్ మాకు ఇప్పుడు టైం 12:30 అయింది. మమ్మల్ని అలౌ చేస్తారా లేదా అన్నది మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసి అడిగి చెప్తాము. బట్ మాకు కూడా టెన్షన్గానే ఉంది. అలౌ చేయకపోతే $500 టికెట్ యాక్చువల్లీ, అంటే ఒక్కొక్కరికి 100, మేము 5 members $500. సో ఎలా చేస్తారో లేదో వెళ్ళి చూద్దాము, అడుగుదాం పదండి. For 5 members, but the ticket is for at 11:30. Oh, my teapot! I was waiting for you guys. I can move you guys to the 120. Okay. Only thing is because this tour was specific for Special. for 11:15. I do have to charge you guys an extra $10 on top of the service fee here already. Okay. Okay. That's fine. $15 per person. Oh, why 15? Okay, $5 is yeah, the $5 service fee will also technically I'm supposed to charge you guys a full price again, but I'll just do the $10. పర్ఫెక్ట్, ఐ అప్రిషియేట్ ఇట్, థ్యాంక్ యూ. సో ఎవరైనా వచ్చేటట్టు ప్లాన్ చేస్తే ఇది చూడండి. హలో. సో మాట్లాడాం వాళ్ళతోటి, ఎలా చేశారు. ఏం చెప్పారంటే లైక్ లేట్ అయినందుకు $10 బేసిక్గా ఒక ఫైన్ లాగా. సో అందుకంటే 120 స్లాట్ అవైలబిలిటీ ఉందట. సో 120 స్లాట్కి ఇచ్చారు మాకు. $10 ఏమో లైక్ చార్జెస్, ఎక్స్ట్రా చార్జెస్, అండ్ $5 ఏమో సర్వీస్ ఫీ. సో $15. హ్యాండ్ బ్యాగ్స్ ఏది అలౌడ్ లేదట. సో అన్ని కార్లో పెట్టేసేసి మేము ఇప్పుడు రెడీగా ఉన్నాము. ఇప్పుడు వెనక చూస్తే ఆ వ్యాన్స్ ఉన్నాయి కదా, అందులో తీసుకెళ్తారు మమ్మల్ని. సో అందరము ఇంకా ఫుల్ ఎండ ఉంది, అలాగే చలి కూడా ఉంది, 2 మిక్స్డ్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈవెన్ ఎలా ఉంటుందో తెలీదు. అందరు చెప్పడం అయితే చాలా బాగుంటుందో చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, లెట్స్ గో. ఎక్కడికి వచ్చాం? అప్పర్ ఆంటలూప్కి వచ్చామా? ఎలా వెళ్తాము ఇప్పుడు చెప్పు. ఏరోప్లేన్ కాదు, అదిగో అక్కడ వ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ వ్యాన్స్లో వెళ్తాము. ఇదంతా ఎలా ఉంది చెప్పు, చుట్టూ అంతా నీకు ఎలా కనిపిస్తుంది? ఎలా ఉంది గట్టి చెప్పాలి. ఎలా అనిపిస్తుంది? గ్రేట్. అండ్ లుకింగ్ లైక్ ఎ డెజర్ట్. Oh, desert means food, not the dessert. So what this is called? The desert. Desert. Chusara, dessert ante sweet food ata. If you need to use the restroom, best to go now. There's none out there. If not, we're going to make our way to the first truck. It's number 9. Okay? All items, your phones, water bottles, keys. Once we get to the canyon though, we're going to stay together. Okay? Rules out there, guys. There's no smoking, no climbing on the walls, no riding on them. Any trash, just please hang on to. Can we fly on them? No. ట్రక్కర్ దొంగ సినిమా ఫీలింగ్ వస్తుందండి. సో ఇలాగ ఈ వ్యాన్స్లో తీసుకొని వచ్చారు, కనిపిస్తుంది కదండి స్ట్రైట్గా. సో ఆ లోపల నుంచి వెళ్ళి మొత్తం వాక్ చేసుకుంటూ ఇలా పైనుంచి కిందకి వస్తాము. ఈయన మాకు టూర్ గైడ్. Welcome to Upper Antelope. We are going to be walking through a tribal park. So this place was established basically to preserve
and also to protect the people who come here. Okay. What we drove up, it's not a road. It's actually a wash bed. So during the months of June to September, storms come in and they can cause flooding. So these canyons become dangerous because of water levels. In the past, we have seen water get up to at least 8 to 10 meters. So created though through the power of water. This type of rock, it's called Navajo sandstone. It's petrified sand dunes. So Arizona, Utah, New Mexico, and Colorado, it's this at one point. On the other side of the highway where we left, that side's lower Antelope. So that canyon's below the ground, this one is above. People wrote on the wall, so that's why today we try to tell people not to. We can touch it, but we do have birds. But if you look here, you see these spirals? Years ago, people actually had different names for this place. So back in the 90s, some people used to call this canyon Corkscrew. Okay? So the name Antelope came about basically from the animal, pronghorn antelopes that were in these areas, they say back in the early 1900s. One of the names, Corkscrew. మొత్తం అప్పర్ యాంట్లు బయటకు వచ్చాము. సో ఇలా ఉంది మొత్తం. ఇదంతా శాండ్ అండ్ మట్టి, తర్వాత రెయిన్తో వస్తుందట. సో ఇలా పట్టుకుంటే ఇలా ఉంది. అక్కడక్కడ లోపల కూడా కొంచెం మట్టి ఇలా రాలుతుంది. అంతనా ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా లోపల నుంచి అందరూ వచ్చేసారు కదా ఈ ఫొటోస్ అవి. సో ఇది ప్రైమ్ టైం అని ఉంటుంది. యాక్చువల్లీ మేము మార్నింగ్ బుక్ చేసుకుంది ప్రైమ్ టైంకే. కానీ ఆ టైంలో కూడా ఈరోజు అంత లైట్ లేదట. ఇంకా స్ప్రింగ్ కదా ఇది బేసిక్గా, ఇంకా ఫెబ్. సో అంత ఎండలు లేవు. ఎండ ఉంటే ప్రైమ్ టైంకి మంచి మంచి ఇట్లా షేడ్ పడి లైట్ రేస్ పడి చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు కూడా బాగుంది. ఫొటోస్ అవి చాలా బాగా వచ్చాయి మావి. వీడియోలో మరి క్లియర్గా ఉందో లేదో తెలియదు, కానీ ఫొటోస్కి అయితే మటుకు చాలా బాగుంది. సో ఇది కూడా అప్పర్ యాంట్లు, లోవర్ యాంట్లు పని రెండు ఉంటాయి. సో ఇది అప్పర్ యాంట్లు కనుక ఏ షేప్లో ఉంది. లోవర్ అంటే ఇంకా కిందకెళ్ళి అది కిందకెళ్ళాలి, అది కొంచెం నడవడం కష్టం. సో మేము ఓన్లీ అప్పర్ యాంట్లు ఒక్కటే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అలా మెట్లెక్కి బయటికి వెళ్ళిపోవడమే. సో అదిగోండి, అది అటు పక్క నుంచి ఇందులో నుంచి బయటకు వచ్చాము. అటు పక్క వెళ్ళి ఇలా చూసారు కదా ఏ షేప్లో ఉంది. సో ఇలా ఉంటుంది, పైకి ఉంటుంది. సో అందుకు అప్పర్ యాంట్లో, లోవర్ అంటే కిందకు ఉంటుంది. మా వాడెక్కి సైడ్ ఫైనల్లీ. అమ్మో ఇది ఎక్కడం కష్టంగానే ఉంది. కొండ. హే అద్వి, అయిపోయింది అంతా దిగి. చాలా దారుణంగా ఉంది. నెక్స్ట్ లంచ్ చేసి అక్కడి నుంచి హార్స్ షూ బెండ్ వెళ్తున్నాం. చెప్పాను కదా సన్ రే పడుతుంది అని. ఇదిగోండి ఇమేజ్ చూస్తే మంచి ఎండ ఉందంటే ఇలా పడుతుంది. హలో దీపు, హాయ్ చెప్పు. హాయ్. సో అయిపోయింది కదా అప్పర్ యాంట్లు అయిపోయాక ఇంకా లంచ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంటే అక్కడ బఫే ఉంది, అది తినేసాం. సో ఎక్కువ డేస్ ఉన్న వాళ్ళు ప్లాన్డ్గా ఫుడ్ అన్నీ పట్టుకొని రైస్ కుక్కర్ పట్టుకొని వస్తారు. మేము ఉన్నది వెరీ షార్ట్ పీరియడ్ 4 డేసే కనుక అంతగా మేమేమీ ప్యాక్ చేసుకోలేదు. సో బట్ నన్ను అడిగితే పిల్లలు ఉన్న వాళ్ళకి ఫుడ్ ఏదైనా ప్యాక్ చేసుకొని ఏదైనా ప్లాన్ చేసుకొని వస్తే బెటర్. ఇంకా
వెళ్ళిన చోట ఎక్కడ మేమేమి కిచెన్ ఉన్నది తీసుకోలేదు. అట్లం నుంచి హార్స్ షూ బ్యాండ్ జస్ట్ 10 minutes. సో వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం రండి. ఎంటర్ అవుతున్నాం. సో ఈ సిటీ పేరు వచ్చేసి పేజ్. ఇదిగోండి హార్స్ షూ బెండ్. మేము మార్నింగ్ నుంచి ఇక్కడిక్కడికే 2 time zones చేంజ్ అయ్యాం. ఒకటేమో లైక్ వేగాస్లో చెప్పా కదా, లైక్ షికాగో నుంచి 2 hours బ్యాక్ ఉంటుంది. అరిజోనా ఏమో షికాగో నుంచి 1 hour బ్యాక్ ఉంటుంది. మరి ఈ టైమ్ జోన్స్ ఎందుకు చేంజ్ అవుతాయి ఇంతలా ఇక్కడిక్కడికే అన్నది అదో పెద్ద స్టోరీ. ఎప్పుడైనా ఫ్రీగా చెప్తాను. సో మేము మంచిగా తిని ఇక్కడికి వచ్చి వస్తే 1 mile నడవాలట లోపలికి. సో తిన్నదంతా ఇప్పుడు అరగొట్టుకుంటాము. ఇప్పుడు నా భయం అద్వి నడుస్తాడో నడవడు. వాడు బాగానే నడుస్తున్నాడు. వాడు పాపం ఫుల్ యాక్టివ్గా ఈ రోజంతా ఉన్నాడు. అక్కడ అన్ని చూసారు కదా, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అని అడుగుతున్నాడు వాళ్ళని. ఇదేంటి, ఇది ఎందుకు ఫామ్ అయింది, ఇక్కడ గోల్డ్ వస్తుందా, డైమండ్స్ దొరుకుతాయా, ఇక్కడ ట్రెజర్స్ దొరుకుతాయా, ఏంటి They're real live diamonds, actually. డైమండ్సా? Yeah, they're real live. ఓకే, ఎక్కడ దొరుకుతాయి? In a cave. ఓ, కేవ్స్ లో దొరుకుతాయా? సో అందుకు అడిగావా వాళ్ళని? ఓ, నీ డైమండ్స్ దొరకలేదా మరి? Yeah. ఇక్కడ ట్రెజర్స్ ఉంటాయి, ఎతుకుదాంలే. ఇగో గ్లాసెస్ పెట్టుకో, ఎండగా ఉంది. ఓకే పదండి చూద్దాం హార్స్ షూ బ్యాండ్. మంచిగా తిన్నాక మాతో పాటు మీరు కూడా వాక్ చేయండి. సో ఇదంతా వాక్ చేయాలి. ఇప్పుడు ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. అదే ఈరోజు అంతా వాకింగ్ డ్రైవింగే కదా. సో యాంటీలోప్ వెళ్ళాం కదా, అప్పర్ యాంటీలోప్కి. ఎలా ఉంది? బాగుంది, పిక్చర్స్ బాగున్నాయి. వావ్, వ్యూస్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి వ్యూస్. వీళ్ళు ట్రైన్లో ఉండమంటే వీళ్ళు అది తప్పితే పక్కన పరిగెత్తుతున్నారు. వీళ్ళని చూసి మా వాడు పరిగెత్తాడు. వీళ్ళు చూడండి పాపం మెల్లిగా. మా మమ్మీ అయితే అక్కడెక్కడో ఉంది. వీళ్ళిద్దరు వస్తున్నారు, సుధాని అద్వి. మీకు కనిపిస్తుందో చూడండి, లాస్ట్లో ఇక్కడ దాకా నడవాలి. ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు పైకి ఎలాగ వస్తాము. అయ్యో బాబాయ్, అక్కడ చూడండి, అక్కడ ఉన్నారు. ఇంకా అక్కడ దాకా నడవాలి. సో ఫ్యామిలీ ట్రిప్కి సింగిల్ ట్రిప్కి ఏంటి డిఫరెన్స్ అంటే, సింగిల్ ట్రిప్కి నా లైఫ్, నా హ్యాపీనెస్, నా ట్రిప్, నా ఎంజాయ్మెంట్. ఫ్యామిలీ ట్రిప్ ఏంటి అంటే, వీళ్ళు తిన్నారా, వాళ్ళు బట్టలు వేసుకున్నారా, హ్యాపీనెస్ కాదా, వీళ్ళు వామిటింగ్ చేశారా. అడుగు ఏంటి? ఫ్యామిలీ హ్యాపీనెస్ కాదా. హ్యాపీనెస్ ఇస్ ఫన్, యు నో. I have a lot of fun. సో ఇప్పుడు ఛాన్స్ ఇస్తే ఫ్యామిలీ ట్రిప్ వెళ్తావా, సోలో ట్రిప్ వెళ్తావా? వామిటింగ్ చేశాడు, వాడి బట్టలు మార్చాము. ఐ మీన్ ఇప్పుడు కాదు, మార్నింగ్. సో ఇలాంటివన్నీ. సో ఇప్పుడు ఛాన్స్ ఇస్తే ఏంటి, ఫ్యామిలీ ట్రిప్ వెళ్తావా, సోలో ట్రిప్ వెళ్ళిపోతావా? ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాము. చూడు పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారా. దొరికిపోయారు మీరు. ఎంజాయ్ చేస్తున్నావా? ఫైనల్లీ వాక్ చేసి వచ్చాము. చూడాలి ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందో. మాది కూడా ఇదే ఫస్ట్ టైము. సో రండి చూద్దాం వ్యూస్ ఎలా ఉంటాయి. చూడండి చాలా బాగుంది కదా వ్యూ. పర్లేదు, ఈ వ్యూ కోసం కొంచెం నడిచినా ప్రాబ్లం లేదు. సో నడవచ్చు. ఫోటో చూస్తారా? బాగుందా? కనిపించట్లే. యా హ్యాపీయా? హ్యాపీ.
హలో ఎలా ఉంది మీకు హార్షు బ్యాండ్ నచ్చిందా? సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న ప్రయాణం మేము చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఈ వ్యూ కోసం ఎంత దూరం నడిచినా మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది యాక్చువల్గా వచ్చినందుకు. చాలా బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఒకసారి మళ్ళీ చూసేయండి, వ్యూ చూపిస్తా. చాలామంది సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ మేము ఇక్కడ నుంచి గ్రాండ్ కన్యాన్కి ఆల్రెడీ మేము అకామిడేషన్ బుక్ చేసాము. సో అది 5 hours ఇక్కడ నుంచి డ్రైవ్. సో ఆ డ్రైవ్ చేసి 5 hours ఇంకా పిల్లలతో కష్టంలే అనేసి అని మేము స్టార్ట్ అయిపోయాము. బట్ మంచి వ్యూ ఇది, మటుకు చూడాల్సిన ప్లేస్. సో 5.5 hours డ్రైవ్ ఉంది ఇప్పుడు. సో ఇంక అందుకే సన్సెట్ కోసం మేము ఏం వెయిట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు సన్సెట్ కంప్లీట్ చేసేగానే చాలామంది ఇంకా ఫుల్ క్రౌడ్ అయిపోద్ది, ఇదంతా పార్కింగ్ అంతా ఇంకా లేట్ అయిపోతుంది. మా ఓ ట్రెజర్స్ వెతుకుతున్నాడు ఇక్కడ. ఎవరో చెప్పారు యాంట్లోపులో ట్రెజర్స్ ఉంటాయి వెళ్ళి ఎత్తుకు అని. పాపం వీడు నిజమే అనుకుని అన్నీ ఎతుకుతున్నాడు. మాకు అందరికి ఓపిక లేకపోతే వీడు ఇప్పుడు యాక్టివ్ అయ్యాడు. ఇంక స్టార్ట్ అయిపోయాము. నైట్ 12:30 అరౌండ్ రీచ్ అయ్యేటట్టు ఉన్నాము. ఇక్కడ మ్యాప్స్ లో 12:30 చూపిస్తుంది. సో కానీ మధ్యలో బ్రేక్ అన్ని తీసుకుని వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. బట్ ఇప్పుడు మేము వెళ్ళేది ఇంకా గ్రాండ్ కెన్యన్ కి, అక్కడే స్టే కూడా. నెక్స్ట్ ప్లేస్ ఎలా ఉంటుంది, ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో మా నెక్స్ట్ వీడియోలో చూడండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న ప్రయాణం.